హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం. నమ్మదగిన వాడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఎప్పుడు ఒప్పుకొనినది నిశ్చయముగా పట్టుకొని మనము నిశ్చయముగా పట్టుకొని ఉండాలి వాగ్దానాన్ని. ఆ వాగ్దాన విషయాల్లో మనం నిర్లక్ష్యంగా ఉండాలి. ప్రార్థన చేసుకుందామండి. సర్వ సృష్టిని ఏకరీతిగా పాలిస్తున్న గొప్పదండి నీ ఘనమైన నామానికి స్తోత్రాలతో నూతన సంవత్సరంలో మేము నూతనంగా ప్రవేశించి ఉన్నాం తల్లి. ఇప్పుడు కొద్ది మాటలు నేను ధ్యానించుండగా మాతో మాట్లాడి మహిమ పొందమని వేడుకుంటూ మీ కృపా సహాయం దయచేసి మరింత దయచేస్తూ నడిపింపును అనుగ్రహించుకొని వాటిని బోరుగా వాడుకోమని వేడుకుంటాం. వారిలో రానైనా యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాను తండ్రి. పేతురు 3:13 ఒకసారి చదవండి. మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశం కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుతున్నాము. వాటి యందు నీతి నివసించును. స్త్రీలారా, వీటి కొరకు మీరు కనిపెట్టు వారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులు గాను నిందారహితులు గాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. ఏం చేయమంటున్నారు? నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనిపెట్టమంటున్నారు. నిలబడి ఆ నిష్కలంక తత్వము మనలో ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవునికి పూర్తిగా సరెండర్ అయిపోవాలి. నిష్కలంకము మనలో నుంచి వచ్చేది ఎప్పుడంటే పావురం వల్లే నిష్కలంకంగా ఉండండి, పాము వల్లే వివేకంగా ఉండండి అన్నాడు. ఈ లోకంలో మరి వివేకం కలిగి జీవించకపోతే మనం ఈ భయంకరమైన లోకం మనల్ని దుష్టుని తలంపులతో చెదిరిపోయి ఆ లోకంలో చిక్కుపడిపోతాము. మనం వాగ్దాన ఫలము పొందుకోలేదు. వాగ్దానంలో జీవించాలంటే, వాగ్దానంలో అడుగు పెట్టాలంటే వాగ్దాన భూమి ఇప్పుడు మనకి ఇక్కడ చేసే వాగ్దానాలు కాదు, పరలోకంలో నివసించేదానికి ఆ వాగ్దాన భూమిలో మనం ప్రవేశించాలంటే మనము నిష్కలంకులుగాను నిందారహితులుగాను ఉండగలిగినప్పుడు మనము అక్కడ అడగగలము. మరి ఎన్నో పాత సంవత్సరాలు గడిచిపోతా ఉంటాయి మన జీవితాల్లో, కానీ ఎన్నో వాగ్దానాలు మనం చేస్తాము, దేవుని ద్వారా పొందుకుంటాము, కానీ మన పాత మార్గం మాత్రం వదిలిపెట్టాము. రేపు గడిచింది అంటే నూతన సంవత్సరం ఒక్కరోజు గడిచిందంటే మనం తిరిగి మళ్ళీ పాత స్థితి. కానీ దానికి ఆనకట్ట వేయండి. ఎప్పుడు మనకి ఇంకా పాతవి అనుకున్నవి మన మనసు నుంచి తొలగిద్దాము. ప్రతిదీ నూతనత్వం లేకపోవడం, అది కేవలం దేవుడు అనుగ్రహిస్తేనే మనం పట్టుకుంటేనే నడవగలము, పొందగలము. ఆయన సహాయం పొందితేనే మనం దేవుని ద్వారా మనం నడిపించగలిగితేనే నిలబడగలము. విశ్వాసంలో నిరీక్షణలో కూడా మనం ఏదైనా చెయ్యాలా అనుకోని పడిపోయి ఆ స్థితిలో తిరిగి మళ్ళీ పశ్చాత్తాపడిన కొన్ని సమయాలు తిరిగి రావు. ఆ రాని సమయాల కోసం పశ్చాత్తాపడితే కూర్చుండే కంటే దేవుడు సంపూర్ణంగా మనం అప్పగించుకుంటే ఆయనే నడిపించుకుంటాడు, మనల్ని సరిదిద్దుకుంటాడు, సమస్తాడు. ప్రతి క్షణము నడిపించే దేవుడిని ఆనుకుని మనం ఉండాలి. అటువంటిప్పుడే మనము బలపడి స్థిరులమై నిష్కలంకులుగా ఉండగలము, నిందారహితులుగా కూడా ఉండగలము. హెబ్రీ 6:11-12 చదవండి. మీరు మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోయి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదవరకు కనపరచవలెనని అపేక్షిస్తున్నాను. తుదవరకు కనపరచాలని ఆయన అపేక్షిస్తున్నాడండి. మనం విశ్వాసం కానీ ఏదైనా ఒక్క క్షణంలో పొందుతాము, వదిలిపెడతాము. ఆ విశ్వాసంలో స్థిరులుగా ఉండాలి, బలపడి నడవాలి. అప్పుడే ప్రతి విషయంలో మనం వాగ్దానం నెరవేరుతూ జరుగుతుంది. ఈ లోకంలో అయినా పరలోకంలో అయినా మనం విశ్వాసమైనప్పుడు మనం ఆ స్థిరత్వం మనలో లేకపోతే, ఆ స్థిరత్వంలో మనము నడవకపోతే దేవుని ప్రేమను మనం చూడలేము. ఆయన అడుగుజాడల్లో
నడవలేము, నిలబడలేము. ఎప్పుడు మనము కాలు చోటే ఉంటాము కాబట్టి మనము మందులు కాక అంటున్నాడు. ఎందుకంటే మందమతితోనో బుద్ధిహీనతతోనో మనం ఉంటాం, ఎప్పుడు త్రొట్టిల్లే స్థితిలోనే ఉంటాం. మందులు కాక ఉండమంటున్నాడు. గలతీ 3:13-14 వచ్చిన ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మనకు గాను క్రీస్తు యేసు ద్వారా మనకు గాను శాపగ్రాహి అయి మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించింది. ఇందును గురించి రాళ్ళ మీద వ్రాయబడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ఆత్మను కూర్చిన వాగ్దానం అంటే ఆత్మకు ఒక వాగ్దానం ఉంది. దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు కాబట్టి నేను రక్షించుకుంటాను అని చెప్పాడు. కాబట్టి మరణాన్ని జయించి మన కోసం వచ్చి నిలిచాడు. మరణాన్ని జయించాడు, నిత్య జీవాన్ని మనకి ఇచ్చాడు. అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించాడు. మనల్ని విమోచించిన వాడు, నమ్మదగిన వాడు, నమ్మకమైన వాగ్దానం ఇచ్చిన వాడు, నిత్య జీవము ఇచ్చేవాడు. కాబట్టి మనము ఆత్మను కూర్చున్న వాగ్దానం విశ్వాసం వల్ల పొందాలి అని దేవుడు సెలవిస్తున్నారు. అట్టి వాగ్దానం మనం పొందకపోతే ఈ లోకంలో ఎన్ని వాగ్దానాలు మనం తీసుకుంటామో, చదువుకుంటాం, పక్కన పడేస్తాం. కానీ అవి కాదు, ప్రతిదీ అబ్రహాంతో చేసిన వాగ్దానం ఇసుక రేణువులంట అని అన్నాడు. ఇప్పుడు మనం అంతా ఆయన అబ్రహాం సంతానం కాదా? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాదా? మరి ఆ విధంగా రక్షించుకున్నాడు. అబ్రహాం సంతానమై మనలో ఇప్పుడు మనల్ని ప్రతి విషయంలో దేవుడు రక్షిస్తూ నడిపిస్తున్నాడు. క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై అన్యజనులైనప్పటికీ కూడా రక్షించాడు దేవుడు. ఆయన ప్రేమ అటువంటిది. తన ఏర్పరచుకున్న జనాంగం కోసమే రాలేదు. లోకమంతా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనే మాట నెరవేర్చుకున్నాడు. ఆ ప్రేమ ఎవరి దగ్గర మనం చూడగలం. అటువంటి ప్రేమలో మనము నిలిచి ఉండాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. ఆ విశ్వాసాన్ని అనుగ్రహించేవాడు, బలపరిచేవాడు, నిలబెట్టేవాడు, నడిపించేవాడు కూడా దేవుడే. కాబట్టి మనము విశ్వాసంలో బలపడదామండి. దేవుని ఆత్మని అడుగువేద్దాం. రోమా 2 విలువారు దేవుని దృష్టికి నీతిమంతులు కాదు, కానీ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడదు. చాలా ధర్మశాస్త్రం వినువారంట నీతిమంతులుగా ఎంచబడరంట. అనుసరించేవారే. మనం ఎంతసేపు ధర్మశాస్త్రాన్ని చదువుతాం, పక్కన పెడతాం, కానీ ధర్మశాస్త్రం వెళ్ళిపోతాం. కానీ దాన్ని అనుసరించేవారు. ఒక ఆజ్ఞ మనం నెరవేర్పులోకి, ఒక మాట ఏదైనా దేవునితో మనం గడుపుతున్నామంటే ఎట్లా? ఏదైనా వాక్యం మనలో చూపించాలి. వాక్యమై ఉన్న దేవుడు మనలో ఉండాలి. ఉన్నప్పుడే ఆ వాక్యము ఈ విధంగా నెరవేర్పు వస్తుంది. మనం ఎప్పుడు పరిశుద్ధ గ్రంథం తీసినప్పుడు ఆ వాక్యం అంతవరకు చదివి పక్కన పెట్టేస్తాం. ఆ వాక్యమే మనలో నివసించింది అనుకోండి, ఆ దేవుడే మనలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు మనము ఆ సమయానుకూలంగా ఆజ్ఞను నెరవేర్చేవారం అవుతాము, ధర్మశాస్త్రాన్ని పాటించేవారం అవుతాము. మరి ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడరు. ఏ ఒక్క పళ్ళు కూడా తీసివేయకూడదు, చేర్చకూడదు అని ఉంది కదా. ఆ ధర్మశాస్త్రం మనము పాటించినప్పుడే మనము దాన్ని
అంత ప్రయాసపడి దేవుడు మన కోసం చేసిన త్యాగం, ఆయన చూపిన ప్రేమ నెరవేర్చబడాలంటే, తిరిగి ఆయనతో కలిసి మనం జీవించాలంటే, ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రవర్తించే వారే నీతిమంతులుగా ఎంచబడతారు. ఆ నీతిమంతులుగా ఎంచబడాలంటే ఆయన నీతి మన నీతి కావాలి. మన నీతి మురికి గుడ్డలతో సమానం. అది కాదు మనకు కావాల్సింది, దేవుని నీతి. నీతికి ఆయనే కర్త, సమాధానానికి ఆయనే కర్త. అటువంటి ఆయనతో, ఆ సమాధానకర్తతో మనం కొనసాగింపజేస్తే మన జీవితాలు ఫలిస్తాయి, అభివృద్ధి చెందుతాయి. వాగ్దాన ఫలములో మనము ఉంటాం. ఆ వాగ్దానాలు ఇప్పుడు మనము తీసుకోబోతున్నాం, కానీ ఆ వాగ్దానాన్ని మనం నెరవేర్చుకునేవాళ్ళం. సిద్ధపడదామని ఆ వాగ్దానాన్ని అధ్యాయంగా చదువుకొని దానిలో ఆజ్ఞలు దేవుడిచ్చేవన్నీ ఉంటాయి. అవన్నీ పాటించుకున్నప్పుడు మనము ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వారం అవుతాము. వారే నీతిమంతులుగా ఎంచబడతారు. మనం ఆ వాక్యం అంతవరకు చదువుకుంటాం, ఏదో వస్తుందిలే మనకి అంతే. అది కాదు, దానిలో చిన్న చిన్నవి దేవుడు భారం ఎక్కువ మోపడం మనకి, మనల్ని నీతిగా నిలబెట్టాలని ఆయన కొన్ని ఆజ్ఞలు, కొన్ని కట్టడలు అని ఇచ్చాడు. వాటిల్లో నిలిచి ఉంటే మనం ఆ నీతిని నెరవేర్చుకునే వారం అవుతాం. పరలోక రాజ్యంలో స్థానము సంపాదించుకునే వారం అవుతాం. దేవుడి కృపగల వారిని